ఇది చూడండి సార్, దీంట్లో బ్లూయిష్ వస్తుంది సార్ పిక్చర్ అంతా కూడా. కలర్ చూడండి ఎలా వస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. ఎందుకు వస్తుందండి? సో ఇది వచ్చేసి లోపల బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయి సార్, ఆ లైట్స్ పోయాయండి. లైట్స్ పోవడం వల్ల సో అంటే కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఎల్జీలో అయితే వచ్చేసి ఎల్జీలో బ్లూ వస్తుంది, ఇలా కూడా బ్లూ వస్తుంది. కొన్నిట్లో వచ్చేసి కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయండి, ఆ లైట్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఆ లైట్స్ పోవడం వల్ల ఇలా ఉంటుంది. మనం ఇది ఓపెన్ చేస్తే లైట్స్ వేయాలి. అదే బ్రాండ్కి వెళ్తే ఏం చేస్తారు, కంప్లీట్ ఈ మాడ్యూల్ అని ఉంటారండి, మాడ్యూల్ మొత్తం రీప్లేస్ చేస్తారు. స్క్రీన్ ఈజ్ ఓకే ఇక్కడ, బట్ ప్రాబ్లం ఏంటి, ఓన్లీ బ్లూయిష్ వస్తుంది. వాళ్ళు ఆ బ్యాక్ లైట్లు అనేది చేంజ్ చేయరు, మొత్తం మాడ్యూల్ మొత్తం చేంజ్ చేస్తారు. దానివల్ల చిన్న ప్రాబ్లం, చిన్న అమౌంట్. ఎంత ఉంటుందండి షోరూమ్కి వెళ్తే? ఎంత ఉంటుంది షోరూమ్కి వచ్చేసి? ఇది వచ్చేసి 55 ఇంచెస్ టీవీ అండి. మినిమం వచ్చేసి ఇది వచ్చేసి మీకు 35,000 అలా ఉంటుంది. 35,000 ప్లస్ జిఎస్టీ సర్వీస్ ఛార్జ్ ట్యాక్స్ అన్నీ పడతాయి. సో ఇక్కడ మన దగ్గర వచ్చేసి మినిమం 7,000 8,000లో రీప్లేస్ చేసేవచ్చు. ఇది వచ్చి సామ్సంగ్ టీవీ సార్, పిక్చర్ ఇలా జంప్ అవుతుంటుంది. అది ఇంటర్నల్ గ్లాస్లో బర్న్ అవుతుంటుంది సార్. సో దానివల్ల ఎందుకు వచ్చి ఉంటుందండి ప్రాబ్లం? ఇది గ్లాస్లో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. సో గ్లాస్లో కూడా బర్న్ అవుతుంది. బర్న్ అవడం వల్ల ఇలా పిక్చర్ చేయవచ్చు. ఇది మనం వచ్చేసి లేజర్ మిషన్ మీద క్లియర్ చేస్తాం సార్ ఇది. సో ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. షోరూమ్కి వెళ్తే ఎంత అవుతుంది? మీ దగ్గరకు వస్తుంది సేమ్ అప్రాక్సిమేట్. ఇది కర్వ్ టీవీ అంటే మినిమం 50,000 అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు, అంటే మేబీ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో మనకు వచ్చేసి సేమ్ అదే 7,000 8,000. మన దగ్గర ఏంటంటే సైజ్ బేస్డ్ మనం అమౌంట్ తీసుకుంటాం. అది బ్రాండ్ ఏదైనా పర్లేదు, ఆ సైజ్ని బట్టి తీసుకుంటాం. కొన్ని హోమ్ థియేటర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. హోమ్ థియేటర్లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు బ్రాండ్కి వచ్చేసి పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేస్తారు. మనం చిప్ లెవెల్లో మైక్రో ఐసీస్ ఉంటాయి, ఐసీస్ వరకు మాత్రం రీప్లేస్ చేసి వెళ్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్ ఏంటంటే బ్రాండ్లోకి వెళ్ళారంటే ఈ మోడల్ ఉంది, ఇది వచ్చేసి 5 to 6 years బ్యాక్. సో బ్రాండ్ దగ్గర ఈ మోడల్ ప్యానల్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మాడ్యూల్ మా దగ్గర లేదు కాబట్టి మా దగ్గర కాదు అని చెప్పేస్తారు. బట్ మన దగ్గర ఏ ఇయర్ అయినా పాతదైనా కొత్తదైనా మనం చేసి ఇవ్వచ్చు. మీ దగ్గర చేయించుకున్న తర్వాత కూడా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో మేము వారంటీ ప్రొవైడ్ చేస్తామండి. డిపెండింగ్ ఆన్ రిపేర్ అయితే 3 months ప్రొవైడ్ చేస్తాము, స్క్రీన్ రీప్లేస్ చేస్తే 6 months ప్రొవైడ్ చేస్తామండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము టేక్ కేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఈరోజు రిపేర్ చేసాము, తర్వాత కస్టమర్ వచ్చి బెంగళూరుకి వెళ్ళాడు, లేదంటే ఢిల్లీ వెళ్ళాడు, ఎక్కడో దగ్గర. సో అక్కడ కూడా మేము వారంటీ ఇస్తాం, అక్కడ వారంటీలో మాకు రిపేర్ అయిపోతుంది.